అన్ని భాషలు మాట్లాడేవాడు మనుషులు కాదు, దేవుడితో మాట్లాడుతున్నాడు. కొంతమంది విర్రవీగుతుంటారు, నేను చర్చ్ పెద్ద. కొంతమంది విర్రవీగుతుంటారు, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను కీర్తన చదువుతాను, నేను వాక్యం చెప్తాను. అరే అది కాదురా, నువ్వు దేవుడి స్వరం విన్నావా లేదా నాకు ఒక్కసారి చెప్పు. నువ్వు దేవుడితో మాట్లాడే అనుభవం ఉందా లేదా నాకు ఒక్కసారి చెప్పు. దాని తర్వాత నువ్వు ఏం చేసినావా నీ దగ్గరకు రావు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా మందిరానికి వచ్చి ఇంకా ఎక్స్పెక్టేషన్స్, దేవుడు నాకు అది చేస్తాను ఇది చేయాలి. ఎందుకు చేయాలి? ఆయన చెప్పిన నువ్వు వింటే కదా నీ జీవితం అద్భుతం జరగడానికి. నువ్వు వినవు, నీ ఇష్టాన్ని బ్రతుకుతున్నావు. అట్లీస్ట్ వాళ్ళకంటే ఒక విశ్వాసం ఉంది, లేని దాని మీద నమ్మకం ఉంది, ఒక భయ భక్తి ఉంది. కానీ మనకి క్రైస్తవులకి ఉన్న దాని మీద భయభక్తి లేదు, ఉన్న దేవుడి పైన విశ్వాసం లేదు. వాళ్ళు వెళ్ళి గంటలు క్యూలో నిలబడతారు. వాళ్ళు ఏమేమి త్యాగం చేస్తారో మీకు తెలియదు. కానీ మన వాళ్ళు ఒక గంట సేపు ప్రార్థన కూర్చొని చదవాలి. మీ జీవితంలో ఒక్కసారి బైబిల్ చదవాలని ఒకసారి అడిగితే, చదువు వచ్చి చదువు రాను నన్ను అడగండి, చదువు రాకపోతే ఎంత బాధ ఉంటుందో, కష్టం ఉంటుందో. చదువు వచ్చి ఏం చేస్తున్నావు? అడ్డమైనవన్నీ చదువుతావు, అనవసరమన్నీ చదువుతున్నావు. కానీ ఏ రోజున బైబిల్ చదివావా? అదే కాలంలో నేను పరలోకాన్ని తీసుకుపోయేది, అదే కాదా నేను పరలోకాన్ని తీసుకెళ్ళేది, అదే కదా నీ జీవితాన్ని, భార్యని, బిడ్డల్ని నేను బాగు చేసేది ఇదే బైబిల్ కదా. ఇది చదవాలి, అర్థమైనది చదువుతున్నావు. శివుడే ఇంకా బయట చెప్పుకుంటా నేను దేవుడి బిడ్డ. దేవుడి బిడ్డలు ఎట్లా ఉంటుందో తెలుసునా? ఆయన మహిమతో నింపబడుతుంది.